ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి సమీపంలోని తపాస్పల్లి రిజర్వాయర్ అడుగంటుతూ ఉన్నది. దేవాదుల నుండి ఎత్తిపోతల ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్లోకి పంపుల్ని ఆన్ చేసి నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్లోని నీళ్లన్నీ కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి తోడుగా ఇక్కడి నుంచి కేవలం ఆలేరు నియోజకవర్గానికి మాత్రమే సాగునీరు అందించడం కోసం నీటిని విడుదల చేస్తుండడంతో పెద్ద ఎత్తున స్థానిక రైతులకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా చేర్యాల, మద్దూరు, కుమరవెల్లి మండలాల రైతులకు సాగుకు నీళ్లు అందలేని పరిస్థితుల్లో అక్కడి పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా తపాస్పల్లి రిజర్వాయర్లోకి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున రైతుల్లో నిరసన వ్యక్తమవుతున్నది. మరోవైపు ఇటు పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు చికెన్ మేళా నిర్వహించారు. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ తినడం మానేస్తున్న నేపథ్యంలో అక్కడి స్థానికులంతా కలిసి చికెన్ మేళా నిర్వహించారు. ప్రజలందరికీ చికెన్ ఫ్రై చేసి వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్తో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 18వ రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదిల మండలానికి సంబంధించిన ప్రజలు అటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలో ఈరోజు కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డు ఏర్పాటు చేయొద్దని వాళ్ళు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నారాయణఖేడ్లో ఈరోజు కాలేజీ విద్యార్థినులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ఉద్యమం ప్రారంభించారు. ముఖ్యంగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం విద్యార్థినులందరికీ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులందరికీ కూడా స్కూటీలు పంపిణీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. దానికి అనుగుణంగా హామీ నిలబెట్టుకొని విద్యార్థినులందరికీ కూడా స్కూటీలు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడి స్థానిక ఎమ్మెల్యే మహాభూపాల్ రెడ్డి కూతురు హాసిని రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా లేఖలు రాశారు. పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తక్షణమే రేవంత్ రెడ్డి స్పందించి విద్యార్థినులందరికీ కూడా స్కూటీలు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.